నమస్తే. ఈరోజు మన వంటకి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకోండి. బెల్లము, కొబ్బరి, ఆవాలు, ఎండుమిరపకాయలు తీసుకోవాలి. కొంచెం ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు వంకాయలు తీసుకుంటాం మనం ఈ వంట కోసము. వంకాయలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు కండ్రెక్కకుండా ఉండడం కోసమని ఉప్పు నీటిలో తరిగి వేసుకుంటాము. పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. అంటే ఒక పావు కేజీ వంకాయలకి ఒక 100 గ్రాములు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కారాన్ని బట్టి తీసుకోండి పచ్చిమిరపకాయలు. చెప్పాను కదా అని పావు కేజీకి 50 గ్రాములు అలా 100 మంట లేకపోతే 100 గ్రాములైనా తీసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేగిపోయాయి. ఇప్పుడు వంకాయ ముక్కలు వేస్తున్నాను. కారాన్ని బట్టి మాత్రమే తీసుకోవాలి. ఇంచుమించుగా చెప్పాను నేను, ఒక పావు కేజీకి 50 గ్రాములు లేదా 100 గ్రాములు అనేవి కారాన్ని బట్టి తీసుకోవాలి. ఈ ముక్కలు వేసేసుకున్న తర్వాత వాటికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతుందన్నమాట. ఒకసారి ముక్కలంతటికి ఉప్పు చేరేలాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గపెట్టుకోవాలి. ఈ లోపల ఇందాక తీసుకున్నాంగా చింతపండు, నిమ్మకాయ సైజ్ అంతా, అందులో కొంచెం భాగం పక్కన పెట్టి మిగతాదంతా నీళ్ళు పోసి నానబెట్టుకోవాలన్నమాట. ఈ ముక్కల్ని మధ్య మధ్యలో కొంచెం కదుపుకుంటూ ఉండాలి. మగ్గిపోయింది. వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు రెండు మెత్తగా మగ్గాయి. ఇంకొంచెంసేపు ఉంచుకుందాం. మూత పెట్టి ఇంకొంచెంసేపు మగ్గనిస్తే సరిపోతుంది. పూర్తిగా మగ్గిపోయాయి చూసారా. అయితే ఇందులో సగం నేను మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మిగతా సగంలో కరివేపాకు వేసుకున్నాను. ఇందాక కొంచెం పక్కన పెట్టాక చింతపండు, అది కూడా ఇందులో వేసేస్తున్నాను. మూత పెట్టి ఇది కొంచెంసేపు మగ్గనిస్తే సరిపోతుంది. ఇందాక మిక్సీ జార్లో తీసుకున్న వంకాయ ముక్కలకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. ఈ లోపల ఇది కూడా మగ్గిపోతుంది. ఇప్పుడు కొంచెం అందులో కొత్తిమీర వేసుకోవాలి. కొబ్బరి వేసుకుని మొత్తం కలుపుకుని మూత పెట్టేసుకుని కొంచెంసేపు మగ్గనివ్వాలి. ఈ లోపల ఇందాక మిక్సీ జార్లో తీసుకున్నది ఉంది కదా, వంకాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అవి ఒక బౌల్లో తీసుకుని ఇందాక రెడీ చేసుకు పెట్టుకున్న చింతపండు పులుసుని ఈ మెత్తని పేస్ట్లో వేసుకోవాలన్నమాట. పావు కేజీ పచ్చిమిరపకాయలకి 50 గ్రాములు గుర్తుపెట్టుకోండి. కారాన్ని బట్టి వేసుకోండి. ఆ పేస్ట్లోకి సరిపడినంత నీరు వేసుకోవాలి. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. చూసుకోండి, మీకు గరిటెతో ఇలా అంటే తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు అందులో చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. రుచికి సరిపడంత బెల్లం వేసుకోవాలి. ఇందులో బెల్లం ఏంటి అనుకోకండి, చాలా రుచి వస్తుంది ఈ బెల్లం వేయటం వల్లే. కావాలంటే ట్రై చేయండి. ఒకసారి మొత్తం కలిపేసినప్పుడు ఉప్పు, పులుపు, బెల్లం అన్నీ సరిపోయింది లేదో చూసుకోండి. తర్వాత తాలింపుకి రెడీ చేసుకోండి. కొంచెం ఎక్కువ నూనె తీసుకొని వడియాలు వేయించుకోవడం కోసం అనమాట. ఇది పచ్చి పులుసులో నంచుకోవడానికి వడియాలు వేయించుకుంటాం కదా, అది. ఇప్పుడు మనం తయారు చేసుకునేది ఇందాక పచ్చి పులుసు, వంకాయ పచ్చి పులుసు అంటారు కదా, దానిలోకి వడియాలు రెడీ చేసుకున్నాను. తర్వాత తాలింపు వేసుకుంటున్నాను. ఆవాలు వేసాను, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. కొంచెం చల్లారనిచ్చాక సగం తాలింపు పచ్చిపులుసులో వేసుకుని సగం అట్టే పెట్టుకున్నా. ఎందుకంటే ఇందాక వంకాయ కొబ్బరి పచ్చడి ఉందిగా అందులోకి. చూసారా, వంకాయ పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఈ వంకాయ పచ్చి పులుసుని
వడియాలు నంచుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక మిగిలిన వంకాయ కొబ్బరి పచ్చడికి ఇందాక రెడీ చేసుకున్నాం కదా, అదంతా మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులోకి జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. చాలా చాలా రుచిగా ఉండే వంకాయ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఒక గిన్నెలో తీసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకున్నా సరే, వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ వేసుకుంటే బాగుంటుంది. మీకు ఒకేసారి 2 కూరలు రెడీ అయిపోయినట్టు ఉంటుంది. ఒకటి వంకాయ పచ్చిపులుసు, ఇంకోటి వంకాయ కొబ్బరి పచ్చడి. చూసారుగా, పచ్చిపులుసుని పచ్చడి వేసుకొని ఆ వడియాలు నంచుకొని తింటే సూపర్, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.